యూత్ ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి మ్యాడ్ స్క్వేర్. 2023వ సంవత్సరంలో సూపర్ హిట్ గా నిలిచిన మ్యాడ్ చిత్రానికి ఇది సీక్వెల్. మొదటి భాగంలో హీరోలుగా చేసిన వాళ్ళే రెండవ భాగంలో కూడా చేశారు. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ కి సీక్వెల్ అంటే సాధారణంగానే క్రేజ్ తార స్థాయిలో ఉంటుంది. అలాంటిది ఆ సినిమాలోని ప్రీ రిలీజ్ కంటెంట్ మొత్తానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తే ఇక ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ఊహించుకోవచ్చు. ఓవర్సీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. స్టార్ హీరోలకు అక్కడ ఎలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయో ఈ సినిమాకు కూడా అలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ పై కూడా ఎక్కువ ఫోకస్ పెట్టారు మేకర్స్. అందులో భాగంగా రీసెంట్ గా చేసిన ఒక ఫన్ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఇంటర్వ్యూని ఈ చిత్రంలో ఒక హీరోగా చేస్తున్న సంగీత్ శోభన్ చేశాడు. ఆయన నాగవంశిని ఒక ప్రశ్న అడుగుతూ, పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ గార్ల 50వ సినిమాని నిర్మించాలి, కేవలం ఒక్కరితోనే తీసే పరిస్థితి వస్తే మీరు ఎవరితో చేయడానికి ఇష్టపడతారు అని అడగా దానికి నాగవంశి సమాధానం చెప్తూ, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల ఉన్నత స్థాయిలో ఉన్నాడు, ఇంకా ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలను అవరోధించాలి, కానీ ఆయనతో సినిమా చేయాలని అనుకోవడం తప్పు, కాబట్టి నేను ఎన్టీఆర్ అన్నతో సినిమా చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. దీనికి సంగీత్ శోభన్ చాలా తెలుగుగా తప్పించుకున్నారు అంటూ కౌంటర్లు వేశాడు. మ్యాడ్ స్క్వేర్ విషయంలో ఆడియన్స్ కి మీరు కావాల్సిన రేంజ్ హైప్ ఇవ్వలేదని ఒక టాక్ ఉంది, దీనిపై మీ కామెంట్ ఏంటి అని సంగీత్ శోభన్ అడగ్గా దానికి నాగవంశీ సమాధానం చెప్తూ, కొంతమంది రివ్యూవర్స్ సినిమా అంటే ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి, స్టోరీ అద్భుతంగా ఉండాలి అని కోరుకుంటారు, కానీ నేను ముందే చెప్తున్నాను, ఈ సినిమాలో స్టోరీ లైన్ చాలా సిల్లీగా ఉంటుంది. ఈ సినిమాని మేము కేవలం నవ్వుకోవడానికి మాత్రమే చేశాము. థియేటర్స్కి వచ్చే మిమ్మల్ని పొట్టచెక్కలు అయ్యేలా నవ్వించే బాధ్యత మాది, లేకుంటే మీరు కొన్న టికెట్ డబ్బులను తిరిగిచ్చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. మార్చి 28న విడుదలవుతున్న ఈ సినిమాకు పోటీగా నితిన్ రాబిన్ హుడ్ చిత్రం కూడా విడుదలవుతుంది. ఈ రెండిట్లో ఏది సూపర్ హిట్ అవుతుందనే ఆసక్తికరంగా మారిన అంశం రెండు చిత్రాలకు మంచి రిపోర్ట్స్ ఉన్నాయి. మరింతకీ మీరేమనుకుంటున్నారు? వేటి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కింద కామెంట్ చేయండి.